హాయ్ హలో నేను మీ తిరుమల. ఇవాళ మునక్కాయతో పప్పు పులుసు చేసేసానండి. నా దగ్గర మునక్కాయ దోసకాయ ఉంది, రెండేసి పప్పు పులుసు చాలా చాలా బాగుంటుంది. అందరు ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ ఒక గ్లాస్ పప్పు కుక్కర్లో ఉడకపెట్టి పక్కన పెట్టేశాను. 4 విజిల్స్ రానిచ్చి ఎనిపి పక్కన పెట్టేశాను. ఒక 2 టమోటాలు, 10 పచ్చిమిర్చి, 2 మునక్కాయలు, 2 దోసకాయలు కట్ చేసి వేసేసాను. చింతపండు ఉసిరికాయ ఇంత నానబెట్టేసి దాన్ని పులుపు తీసి అది కూడా పక్కన పెట్టేశాను. చూడండి, 2 ఆనియన్స్ కట్ చేసి వేసాను. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసేసి కలిపేసి మనం ఆ చింతపండు పల్చగా పులుపు తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా పోసేసి స్టవ్ మీద పెట్టేస్తే ఉడుకుతూ ఉంటుంది. ఇది చింతపండు నీళ్ళు పల్చగా పోయాలండి. దీనికి మనం పులుపులో ఉడకదేమో అనుకోకండి, ఉడుకుతుంది. అదొక టేస్ట్ అనమాట. అలా పెట్టేసి స్టవ్ వెలిగించి పెట్టేస్తే ఉడుకుతూ ఉంటుంది. కరెక్ట్గా 15 నిమిషాలకి దోసకాయ మునక్కాయ మెత్తబడిపోతాయి. మనము పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఎనిపి, అది కూడా పోసేసి ఒక తెరిలిన తర్వాత పోపు వేసేసుకుందాము. పోపుకి ఆయిల్ పెట్టేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసి అది ఉడుకుతూ ఉంటుంది. పోపుకి ఆయిల్ పెట్టేసుకొని 2 ఎండుమిర్చి కట్ చేసి వేసేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా కొన్ని వేసేసి బాగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేగాలండి. ఇవి బాగా బ్రౌనిష్గా వేగిన తర్వాత కొంచెం ఇంగువ ఆ ఉడుకుతున్న పప్పు పులుసులో వేయాలి. ఈ తాలింపులో కొంచెం ఇంగువ వేసి కొంచెం కరివేపాకు వేసి బాగా బ్రౌన్ షేడ్ వచ్చి తాలింపు వేగిన తర్వాత అందులో పోసేసి దించేసి కొంచెం కొత్తిమీర చల్లేసామంటే వేడి వేడి పప్పు పులుసు రెడీ అయిపోతుందండి. దీంట్లోకి ఇంకా వేరే పౌడర్స్ ఏం అవసరం లేదు. చాలా చాలా బాగుంటుంది. మనకి అన్నం సహించినప్పుడు ఇలా చేసుకొని తింటే ఇంకా 2 ముద్దలు ఎక్స్ట్రా తింటామన్నమాట. అంత బాగుంటుంది. దీంట్లో సాంబార్ పొడులు అవన్నీ అవసరం లేదు. ఓన్లీ ఇంగువ, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసామా అంతే. ఇంత బాగుంటుందో ఆ వేడివేడి అన్నంలో అప్పడాలు లేదా ఆమ్లెట్, వడియాలు అలా పెట్టుకొని తినేసామంటే ఇంకేమీ అవసరం లేదు. అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.